హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్లో అయితే ఈ వారం నామినేషన్లకు వచ్చిన వాళ్ళు ఎవరిని నామినేట్ చేశారని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అలాగే కామనర్స్లో ఒకళ్ళకైతే ఒక్క ఓటు కూడా పడలేదు, వాళ్ళెవరో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ని. సంజన గారు అయితే ఎవరిని నామినేట్ చేశారంటే హరీష్ని అలాగే ఫ్లోరా గారిని, వీళ్ళిద్దరిని అయితే నామినేట్ చేశారు. ఇక డెమన్ పవన్ వచ్చి హరీష్ని, ఫ్లోరా గారిని, రీతు ఏమో భరణి గారిని అలాగే ఫ్లోరా గారిని, సుమన్ శెట్టి గారైతే ప్రియాని, మనీష్ని, అలాగే ప్రియా అయితే భరణిని, ఫ్లోరా గారిని, రాము రాథోడ్ అయితే హరీష్ని, పవన్ కళ్యాణ్ అయితే నామినేట్ చేశారు. ఇంకా పోతే భరణి గారైతే ప్రియాని, డెవన్ పవన్ని నామినేట్ చేశారు. తనూజ అయితే హరీష్ని, ఫ్లోరాని నామినేట్ చేశారు. ఇదైతే మనం ప్రోమోలో కూడా చూసాము. ఇకైతే ఫ్లోరా గారైతే తనూజని అలాగే డెమన్ పవన్ని నామినేట్ చేశారు. ఇమ్నాన్యుల్ అయితే హరీష్ని అలాగే మనీష్ని నామినేట్ చేశారు. ఇక మనీష్ అయితే భరణి గారిని, రీతుని నామినేట్ చేశారు. మళ్ళీ హరీష్ వచ్చేసి ఇమ్నాన్యుల్ని అలాగే భరణి గారిని, శ్రీజ వచ్చేసి హరీష్ని అలాగే భరణి గారిని నామినేట్ చేశారు. ఇకపోతే ప్రియా వచ్చి హరీష్ని, భరణి గారిని నామినేట్ చేశారు. ఈ నామినేషన్లు అయితే ఇలా జరిగినాయి. ఇలా ఒకరిని నామినేట్ చేసుకున్నారంట. ఎక్కువగా అయితే హరీష్కి, ఫ్లోరాకి అలాగే భరణి గారికి, ఈ ముగ్గురికి అయితే ఎక్కువగా అయితే ఓట్లు అయితే వచ్చాయి, నామినేషన్ ఓట్లు. తనూజాకి, ఇమ్నాన్యుల్కి, పవన్ కళ్యాణ్కి, రీతుకి అయితే ఒక్క ఓటు పడుతుంది అందరికీ ఎలా చూసినా. ఇప్పుడైతే ఒక ఓటు అయితే కన్సిడర్ అయితే చేయలేదు. లాస్ట్ సీజన్లో ఒక్కోసారి చేశారు, ఒక్కోసారి చేయలేదు. సో వీళ్ళు ఉండే అవకాశం ఉంది నామినేషన్లో, లేకపోవచ్చు కూడా. ఇకైతే శ్రీజాకైతే ఒక్కళ్ళు కూడా నామినేషన్ అయితే చేయలేదు ఈసారి. కామనర్స్ నుంచి అయితే శ్రీజ అయితే సేవ్ అయితే అయిపోయినట్లే ఈ వీక్. మరి అయితే నామినేషన్స్ అయితే చాలా బాగా జరిగినాయి అంట. ఈ వీక్ అయితే చాలా గట్టిగా ఇచ్చుకున్నారంట ఒకరికి ఒకరైతే. అంత బాగా జరిగినాయి అంటే ఎవరు మిస్ అవ్వకండి ఎపిసోడ్ని. నామినేషన్లు అయితే ఎవరెవరు ఉన్నారో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా. మరి మీరైతే నామినేషన్లో ఉన్న వాళ్ళు ఈ వీక్ అయితే సేవ్ అయితే ఎవరవుతారనుకుంటున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే బిగ్ బాస్ లవర్స్, మీకు ఈ అప్డేట్ కనుక నచ్చితే మన వీడియోని అయితే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే ఛానల్ని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.